ఓం శ్రీ మాత్రే నమ. జయ వినాయక, జయ అమ్మవారు కనకదుర్గ, కాళికాదేవి, బ్రహ్మణాంబవి, భద్రానాద్ర. ఓం కాళీమాత అమ్మవారు అష్టైశ్వర ప్రదేశి మనోసిద్ధి ప్రాప్తిరస్తు. ఈరోజు ముఖ్యంగా తులారాశి వాళ్ళ గురించి, ఈ తులారాశి గురించి ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఎలాంటిదంటే, వాళ్ళు ఈ తులారాశి గల వాళ్ళు ఆలోచనలు, విధానాలు, మాటలు డబ్బు పరంగా, ఉద్యోగపరంగా రకరకాలుగా ఉంటాయి. అయితే ముందుగా వీళ్ళకి ఏంటంటే ధనం గురించి. అయితే లావాదేవీలు వీళ్ళకి ఆదాయము 10, ఖర్చు 6, రాజ్యపూజితం 4, అవమానం 2. గత సంవత్సరంలో కంటే ఈ సంవత్సరంలో ఈ తులారాశి గల వాళ్ళకి అధికారాన్ని చేజిక్కించుకొని అధికారంలో ఉండి సంపాదిస్తూ 10 మందిలో మంచి హోదాగా నిలబెట్టుకొని గతంలో పడ్డ కష్టాల కంటే ఇప్పుడు ఈ సంవత్సరంలో తొలగిపోయి రానున్న రోజుల్లో వీళ్ళకి మంచి భవిష్యత్తు మార్గాన్ని అందించే యోగ బలం ఉంది. ఈ 2025 చైత్రమాసం అనగా జనవరి, ఈ జనవరి నెలలో వీళ్ళకి మంచి లక్షణాలు, మంచి యోగ బలాలు కూడుకునేవి ఉన్నాయి. వీళ్ళు దైవ ప్రయత్నాలు చేయాలి, అమ్మవారికి ఎక్కువగా పూజించాలి. అది కనకదుర్గమ్మ, కాళీమాత, లేకపోతే సంతోషమాత, మాతా విషయంలో అంటే దేవత విషయంలో ఏదైనా సరే, కనక మహాలక్ష్మి, ఎల్లమ్మ తల్లి, పోచమ్మ తల్లి, ఈ విధంగా అమ్మవారిని పూజించుకుంటూ పోతే వీళ్ళకి ఈ తులారాశి గల వాళ్ళకి ఇంకా ఆదాయ బలం కూడుకుంటుంది. ఆర్థిక సమస్యల్లోంచి వాళ్ళు బయటకు నిలబడి ఖచ్చితంగా పునరుస్థాయిని పొందగలిగే ఒక యోగ బలం ఉంటుంది. మనసు నిలకడగా ఉంటుంది. ఆదాయంలో అంచులో కానీ, ప్రయత్నంలో కానీ ఏది చేసినా కానీ వాళ్ళకి అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. తర్వాత వీళ్ళకి నరదృష్టి ప్రయోగం కూడా ఎక్కువగా ఉంటుంది. గతంలో చాలా వరకు దెబ్బతిన్నారు, ఇప్పుడు బాగా ఎదుగుతున్నారనే ఆలోచన చూపు కూడా ఎక్కువగా పడుతుంది. దానివల్ల వీళ్ళకి ఆ ధనం వచ్చే సంకల్పాన్ని కూడా దూరం అయ్యే అవకాశాలు కూడా కొన్ని ఉంటాయి. మనశ్శాంతి కూడా కొంచెం తగ్గుతుంది. ఆరోగ్య బలాలు కూడా కొంచెం వెనకాదుగా ఒడిదుడుగులుగా కొంచెం ఒడ్డుపల్లాలుగా ఉంటాయి. రాజకీయ నాయకులకైతే ఖచ్చితంగా వీళ్ళకి మంచి అధికార స్థానాన్ని చేజిక్కుంటే అవకాశం వస్తుంది. అదేవిధంగా ఒక బిల్డర్స్ కావచ్చు, ఒక కాంట్రాక్టర్ కావచ్చు, లేదు ఒక ఉద్యోగ రీతిలో ఉండేవాళ్ళు కావచ్చు, ఒక వ్యవసాయంలో చేసే ఒక వ్యక్తి కావచ్చు, లేదా చిన్నపాటి బిజినెస్లు, చిన్నపాటి వ్యాపారస్తులు కావచ్చు, వీళ్ళకి ధనధాన్యంలో తో పాటు వీళ్ళకి లక్ష్మిని నిలబెట్టుకునే యోగ బలం అనేది ఖచ్చితంగా కనబడుతుంది. డబ్బును నిలబెట్టుకుంటారు, ఆర్థిక సమస్య నుంచి బయటపడతారు, మనశ్శాంతి కలుగుతుంది. తర్వాత పెద్దల వాటిని మాత్రం అప్పుడప్పుడు వీళ్ళు ఆలకిస్తేనే వీళ్ళకి మంచిది. అలా కాదని పెద్దల మాటని ఎదిరించకూడదు. ఎదిరించి ప్రయత్నం చేస్తే అన్ని నష్టాలు జరుగుతాయి. తర్వాత ఈ కుటుంబంలో కొన్ని పనులు వీళ్ళని కాకోకుండా ఇంట్లో వాళ్ళు కూడా చేస్తుంటారు. వాళ్ళకు కూడా వీళ్ళు సాయంగా నిలబడే అవకాశం ఉంటుంది. ఈ తులారాశి నుంచి వీళ్ళ జీవితంలో ఈ యొక్క జనవరి సంకల్పంలో రానున్న సంవత్సరంలో, కొత్త సంవత్సరంలో వీళ్ళకి భవిష్యత్తు మార్గాలు కొన్ని తొందరలోనే, దగ్గరలోనే వాళ్ళకి మంచి మార్గాలు దిద్దే అవకాశం ఉంది. డబ్బుని రాబట్టుకుంటారు, విరోధాలకు దూరం అవుతారు, తర్వాత ధనధాన్యానికి దగ్గర అవుతారు, వ్యవసాయం అధికారంలోకి వస్తుంది, పాడి పంట ముందుకు వస్తుంది, చిన్నపాటి బిజినెస్ల్లో వ్యాపారం ఖచ్చితంగా జరుగుతాయి, మనశ్శాంతి కలుగుతుంది. కానీ వీళ్ళకి నరదృష్టి ఎక్కువగా ఉంటుంది. ఈ నరదృష్టి వల్ల వీళ్ళకి ఏ పని చేసినా కూడా కొన్ని మనశ్శాంతి ఉండవు కొంతమందికి. ఈ నరదృష్టి ఇలాగనే ఉంచుకుంటే దీనివల్ల కొన్ని చిక్కులు ఉంటాయి వీళ్ళకి. ఈ నరదృష్టి పోవాలంటే నరదృష్టి సంజీవ అనేది ఒకటి ఉంటుంది. దీనికి నల్ల గురుగింజలు, తర్వాత తెల్ల గురుగింజలు, వీటిని తెప్పించాలి. అది పూజ స్థానంలో దొరుకుతాయి, ఎక్కడంటే అక్కడ దొరకవు. భద్రాచలంలో కానీ ఇది ఒక అడవి స్థానంలో దొరుకుతాయి. వాటిని తెప్పించేసి ఒక స్టీల్ డబ్బీలో పెట్టి ఈ నరదృష్టి పోవడానికి తులారాశి వాళ్ళు అందులో కస్తూరి పసుపుని, తర్వాత మండ పసుపుని కలిపి అందులో పెట్టాలి. అందులో పెట్టి దాన్ని ఖచ్చితంగా 5 వారాల పాటు ఇంట్లో ఉంచి, తర్వాత ఒక తెల్లగుడ్ల మూట కట్టి దాన్ని డబ్బు పెట్టుకునే బీరువాలో పెట్టుకున్నట్టుకైతే ధనం వాళ్ళ దగ్గర ఖచ్చితంగా నిలబడుతుంది. మనశ్శాంతి ఏర్పడుతుంది, ఆయురారోగ్యాలు బాగుంటాయి, అష్టైశ్వర్యాలు కలిసి వస్తాయి. రానున్న రోజుల్లో కలిసి సంకల్పం కూడా ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఒక్కసారి ఈ నెంబర్ మీరు సంప్రదించండి. ఈ నెంబర్కి ఫోన్ చేశారంటే కంపల్సరీగా మీకు పరిష్కారం దొరుకుతుంది. మేము పరిష్కారం చెప్పగలుగుతాం. ఖచ్చితంగా మీకు మంచి రెమెడీ అయితే నేను చెప్పగలుగుతాను. ఓం నమః శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర.